ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. అయితే న్యాయం తీర్చి యెహోవా దాని మధ్య నిన్నాడు, ఆయన అక్రమం చేయువాడు కాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును. ఆయనకు రహస్యమైన ఏదీ లేదు. ఆయనను నీతిహీనులు సిగ్గెరగరు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, అయితే న్యాయం తీర్చి యెహోవా దాని మధ్య నున్నాడు, ఆయన అక్రమం చేయువాడు కాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును. ఆయనకు రహస్యమైనది లేదు. ఆయనను నీతిహీనులు సిగ్గెరగరు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ఆశ్చర్యదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలని న్యాయములు, ఆయన నిర్దోషి, నమ్మకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. కీర్తనల గ్రంథం 99వ అధ్యాయం 3-4 వచనంలో భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు, యథార్థతను బట్టి నువ్వు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నువ్వు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 17వ వచనం. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గల వాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సీయోను నివాసులారా బహుగా సంతోషించడు, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండెడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడనే గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలం భయంతో గడుపుడి. మీకా గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనంలో, నేను యెహోవా దృష్టికి పాపం చేసితిని కనుక ఆయన నా పక్షమున వాద్యమాడి నా పక్షమున న్యాయం తీర్చే వరకు నేను ఆయన కోపాగ్ని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతి నేను చూచెదను. చివరిగా ఒక మాట, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో, వారు ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమని, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములై ఉన్నవి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అని దేవేశయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యదానం ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే నీతి న్యాయం జరిగించే దేవుడు అన్నారు తండ్రి. మీరే రహస్యమైనది బయలుపరిచే దేవుడు అన్నారు ప్రభు. అందరి బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుని మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేసిన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.